Hello everyone. Let's look at today's Hindi newspaper to learn more about English vocabulary and GK. Okay? Let's first our main headline. West Asia war escalates. West Asia war escalates. Spikes oil, strands flyers. Okay. What is the meaning of West Asia? పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మన ఇండియా నుంచి. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటు లెఫ్ట్ ఉన్నాయని వెస్ట్ ఏషియా అంటారు, విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ యూరప్, ఆఫ్రికా అండ్ బార్డర్ ఆఫ్ ఏషియా. వీల్ కాల్ దిట్ యాజ్ వెస్ట్ ఏషియా. ఓకే. వెస్ట్ ఏషియా వార్ ఎస్కలేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్కలేట్స్? Escalator. When we go to visit a mall, we have that word escalator, okay, which helps us in moving from one floor to the upper floor. Okay, అంటే పైకి తీసుకెళ్ళేది. సో ఎస్కలేట్స్ మీన్స్ సంథింగ్ విచ్ ఇంక్రీజెస్. ఓకే, అదే ఎస్కలేటర్కి కిందికి కూడా వస్తాము, అప్పుడు డిఎస్కలేటర్ అన్నాము, సేమ్ ఎస్కలేటర్ అంటాం, బట్ విచ్ హెల్ప్స్ ఇన్ ఎస్కలేట్ మీన్స్ విచ్ ఈస్ going top means escalate. Okay, escalate means the war has been increased, అంటే కొంచెం పెరిగింది. స్పైక్స్ ఆయిల్. వెస్ట్ ఏషియా దేనికి ఫేమస్? వెస్ట్ ఏషియా ఈజ్ ఆయిల్ రిచ్ ఏరియా. ఓకే, ఆల్ దోస్ కంట్రీస్, అరబ్ కంట్రీస్, యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాన్, ఇరాక్, సిరియా, జోర్డన్, లెబనాన్. సో ఆల్ దీస్ కంట్రీస్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆర్ రిచ్ ఇన్ ఆయిల్. వరల్డ్కి ఆయిల్ సప్లై అంతా అక్కడి నుంచే వస్తుంది. అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ ఆయిల్ సప్లై అక్కడి నుంచే వస్తుంది. ద పీపుల్ హూ ప్రొడ్యూస్ ఆయిల్ మే బి డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ యుఎస్, బట్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ ఏషియా, పార్ట్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా, బికాస్ ఆఫ్ ద హాట్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ దేర్. ఓకే, డ్యూ టు సమ్ క్లైమేట్ అండ్ జియోగ్రఫికల్ కండిషన్స్ అక్కడ ఎక్కువ ప్యూర్ క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో when war happens there, the trade routes gets impacted. Okay, and these are the countries which produces oil. Iran, be it Saudi Arabia, be it UAE, whatever countries now involved in the conflict, all these countries produce oil. So when war happens within their country, they will not be able to produce oil as per their plan, and also there will be disturbance to the supply of oil which is already extracted. ఆల్రెడీ తీసిన ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని సప్లై చేయలేరు, బికాస్ దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ టు సప్లై టు ద వరల్డ్, అండ్ డైలీ ఆపరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎనిమీ బాంబింగ్. సో ఎస్టర్డే ఇరాన్ హ్యాస్ బాంబ్డ్ సౌదీ అరామ్కో కంపెనీ. ఓకే, దిస్ ఈజ్ బిగ్గెస్ట్ కంపెనీ, ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ ఇన్ సౌదీ అరేబియా. ఓకే, సో ఇరాన్ హ్యాస్ బాంబ్డ్ ద ప్లాంట్ ఆఫ్ అరామ్కో విచ్ ప్రొడ్యూసెస్ 5 lakhs barrel per day. Okay, so there is lot of supply shortage we will have, and also trade route conflict. Ships అట్లా వెళ్ళడానికి ట్రేడ్ ఎట్లా జరుగుతుంది? త్రూ షిప్స్, నేవీ. ఓకే, సో సప్లై చైన్ డిస్రప్షన్ అలాంగ్ విత్ ట్రేడ్ రూట్ డిస్టర్బెన్సెస్, ఆయిల్ విల్ బి వెరీ లెస్. సో ఆయిల్ సప్లై సైడ్ తగ్గిపోయినప్పుడు ఏమైంది? డిమాండ్ అంతే ఉంటుంది కదా, డిమాండ్ అయితే తగ్గదు. సో ఇట్ ఇంక్రీజెస్ ప్రైస్. దట్స్ ద రీజన్ స్పైక్స్. ఆయిల్ ప్రైస్ పెరుగుతాడానికి రీజన్ అక్కడ కాన్ఫ్లిక్ట్. ఓకే, స్ట్రాండ్స్ ఫ్లైయర్స్. ఓకే, స్ట్రాండ్స్ అంటే అక్కడే స్తంభించిపోయారు లేదా ఇరుక్కున్నారు అలా. ఓకే, సో వై ఫ్లైయర్స్? బికాస్ దుబాయ్ ఈజ్ ద లండన్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, బట్ హిత్రో, బట్ దుబాయ్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఎంటైర్ గ్లోబ్. ఓకే, ఫర్ ఏవియేషన్ పర్స్పెక్టివ్. మీరు యుఎస్ వెళ్ళే వాళ్ళైనా, యూకే వెళ్ళే వాళ్ళైనా, లేదా ఎనీ పార్ట్ ఆఫ్ యూరప్ వెళ్ళే వాళ్ళైనా, దే విల్ హ్యావ్ halting at Dubai. Okay, most of the flights will have halting at Dubai. That's a transport hub actually, Dubai airport. Not just Dubai airport hub, but Dubai తో పాటు డిస్రప్షన్ టు అదర్ ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్. సో ఫ్లయింగ్ కూడా కష్టమైపోతుంది, బికాస్ దే ఆర్ మిసైల్స్ నడుస్తున్నాయి అండ్ దే ఆర్ ఫైటర్ జెట్స్ నడుస్తున్నాయి. ఆ దారిలో డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్ళలేవు, ప్యాసింజర్ ఫ్లైట్స్. సో ఫ్లైట్స్ కూడా అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇరుక్కున్నారు. స్ట్రాండ్స్ ఫ్లైయర్స్. Okay, so this is the situation in Middle East due to the ongoing conflict of Iran and other Arab countries along with US and Israel. Okay, see one more line here. Tehran claims shooting down one. What is Tehran? Why Tehran claims? Tehran is capital city of Iran. So when we refer countries, no, mostly in news articles we'll call by based on their capitals. If India does something, New Delhi says US is the big power. అంటే న్యూ ఢిల్లీ చెప్తుంది అంటే ఇండియా చెప్తుంది.
So because capital city has the power, administrative power, so sometimes we'll call countries by their capital city names. So Tehran ante ఇరాన్ క్యాపిటల్. క్లెయిమ్స్ షూటింగ్ డౌన్ వన్ ఫైటర్ జెట్ని తీసేసాము అని చెప్తున్నారు. ఆర్ నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా కెనడా ఇంక్ యురేనియం డీల్ యాజ్ కార్నీ మీట్స్ మోడీ. హూ ఇస్ కార్నీ? కెనడా పిఎం, మోడీ ఇండియన్ పిఎం. ఓకే, ఇంక్, వాట్ ఈజ్ ఇంక్? ఇంక్ అంటే నౌన్ బేసికల్లీ, ఏంటి మన పెన్లో రిఫిల్లో ఉండేది. బట్ ఇంక్ యురేనియం ఇన్ ద సెన్స్ దే హ్యావ్ అగ్రీడ్, దే హ్యావ్ సైన్డ్ ఎ డీల్ అని అర్థం. సో హియర్ ఇంక్ ఈజ్ వర్బ్. The same ink is acting as verb because when they say ink uranium, that means they have signed uranium deal. Ink uranium deal means signed uranium deal. India and Canada signed a uranium supply deal. Why uranium is needed? To trigger chain reaction in our nuclear power plants. Nuclear power generation is one of the ఎఫిషియంట్ పవర్ జనరేషన్ వితౌట్ కాజింగ్ ఎనీ పొల్యూషన్. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీలో పొల్యూషన్ జరుగుద్ది, కోల్ థర్మల్ బేస్డ్ పొల్యూషన్ జరుగుద్ది, అండ్ విండ్ అండ్ సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కాస్టింగ్ ఎక్కువ అండ్ ప్రెడిక్టబిలిటీ తక్కువ. ఇంపాక్ట్ ఆఫ్ వెదర్, విండ్ మూమెంట్ వల్ల పవర్ జనరేషన్ ఉండదు. అండ్ సోలార్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లౌడీ డే యూ విల్ నాట్ గెట్ పవర్. సో అన్సర్టైనిటీ అనేది దేనికి ఇష్టం ఉండదు మనకు, ఏమో జరుగుద్దో జరగదో అంటే ఇష్టం ఉండదు కదా. సో సర్టైన్తో ఎఫిషియంట్ పవర్ సప్లై, న్యూక్లియర్ పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నట్టు. సో ఫర్ అస్ టు బిల్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీ నీడ్ యురేనియం. ఓకే, ఆ యురేనియం కోసం మనం కెనడాని రిక్వెస్ట్ చేస్తే, యురేనియం ఈజ్ నాట్ ఈజీలీ ట్రేడబుల్ బికాస్ ఈ న్యూక్లియర్ బాంబ్స్ కూడా యురేనియంతోనే చేస్తారు. సో టు ట్రేడ్ యురేనియం దేర్ విల్ బి మెనీ క్లాజెస్ టు బి టిక్ మార్క్డ్. ఓకే, చాలా డిఫికల్ట్ అండ్ అగ్రిమెంట్స్ చాలా టైట్గా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ అండ్ వీ హ్యావ్ టు రిపోర్ట్ దెమ్ బ్యాక్ లైక్ ద యురేనియం సప్లైడ్ బై కెనడా or whatever country we are using is used only for power generation, not for any weapon creation. ఇట్లాంటివి మళ్ళీ అటామిక్ బాడీ ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ బాడీ, వాళ్ళకి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో పీపుల్ విల్ బి మానిటరింగ్ అస్ వెన్ వీ బై యురేనియం ఫ్రమ్ సమ్వన్. ఇట్లాంటి స్ట్రిక్ట్ కండిషన్స్ మధ్యలో యురేనియం ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇండియా డోంట్ హ్యావ్ ఎనీ యురేనియం రిజర్వ్స్, ఇండియా ఓన్లీ హ్యావ్ థోరియం రిజర్వ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్. కానీ థోరియంతో పవర్ జనరేషన్ చేయడానికి రియాక్టర్స్ కొంచెం డిఫరెంట్గా బిల్డ్ చేయాలి. సో దట్స్ ద రీజన్ వీఆర్ పర్చేసింగ్ యురేనియం విచ్ ఇస్ ఆల్రెడీ ప్రూవెన్ డిజైన్ ఉంటుంది యురేనియంతో అయితే ఎట్లా బిల్డ్ చేయాలని. సో అందుకని యురేనియంని కెనడా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. కార్నీ అండ్ మోడీ. కార్నీ వాజ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. Canada PM is in India right now. So he is here to sign some deals and have some good friendly relations with India. Next, if you see here, protests erupt over SIR in West Bengal. Erupt అంటే మనం చదువుకున్నాం ఒకేసారి ఇప్పుడు వాల్కనోకి వాడతాం జనరల్లీ. వాల్కనో ఎరప్టెడ్ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ హాట్ అండ్ క్విక్, చాలా వేడిగా తొందరగా జరిగేదాన్ని ఎరప్షన్ అంటారు. ఇక్కడ ప్రొటెస్ట్ ఎరప్స్ అంటే నిరసనలు వెల్లువెత్తాయి అంటారు కదా, ఒకేసారి సడన్గా ప్రొటెస్ట్ వస్తాయి అట్లా. వెస్ట్ బెంగాల్ మొత్తం సర్ అంటే ఏంటి? ఫర్ టు డిలీట్ అండ్ యాడ్ ఎలక్టరేట్ మీన్స్ కొత్త ఎలక్టర్స్ ఎవరు, వీ హ్యావ్ ఓటర్ ఐడీస్ రైట్, ఓటర్స్ని యాడ్ చేయడం తీసేయడం, దానికోసం ఎలక్షన్ కమిషన్ చేపట్టిన కొత్త స్కీమ్ కైండ్ ఆఫ్ థింగ్ మీన్స్ సమ్ పాలసీ కైండ్ ఆఫ్ థింగ్స్. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ షీట్స్ అంటే ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళ ప్రూఫ్స్ కరెక్ట్ తెలుసుకొని ఓటర్ ఇస్తేయడం. సో వెస్ట్ బెంగాల్లో ఆ సర్ అనే ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసిన సర్ అనే ఒక యాక్టివిటీకి ప్రొటెస్ట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈవెన్ ఐ థింక్ మార్చ్ ఆర్ ఏప్రిల్ సర్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్, తెలుగు స్టేట్స్. నెక్స్ట్ ఆర్టికల్, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ at 44-month low in January as West Asian countries share rises. సో ఆయిల్ ఇంపోర్ట్ అనేది మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. రష్యా ప్రొడ్యూసర్స్ ఆయిల్, మిడిల్ ఈస్ట్ ప్రొడ్యూసర్స్ ఆయిల్. ఓకే, సో మనం మిడిల్ ఈస్ట్ నుంచి కొంటున్నామా, రష్యా నుంచి కొంటున్నామా, లేదా ఇంకా సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ నుంచి కొంటున్నామా అనేది. వెనిజులా అండ్ సౌత్ అమెరికా కూడా ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీసే. బట్ వాట్ వ్యారీస్ బిట్వీన్ దీస్ కంట్రీస్ ఈజ్ లైక్ ద క్వాలిటీ ఆఫ్ ఆయిల్ అండ్ ద మిషనరీ టు ప్రాసెస్ ద ఆయిల్. ఓకే, ఒక్కొక్క దగ్గర దొరికే ఆయిల్ని ఒక్కొక్కలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మిషనరీ ఆర్ సేమ్ కంపెనీస్ అన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్ని రిఫైన్ చేయవు. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేశాకే మనకు వచ్చే పెట్రోలియం కానీ డీజిల్ కానీ అదర్ ఫ్యూయల్స్ వస్తాయి.
To refine crude oil, there will be different mechanisms based on the quality of that crude oil. Okay, సో రష్యన్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేయడం తగ్గించాం. ఓకే, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అట్ 44 మంత్లో. రష్యన్ ఆయిల్ని మనం ఎందుకు ఇంపోర్ట్ చేయట్లేదు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ జీకే పర్స్పెక్టివ్. యుఎస్ టారిఫ్స్ వేసింది. రష్యన్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేస్తే యుఎస్ మనకి మీద టారిఫ్ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్. టారిఫ్ మీన్స్ ఎక్స్ట్రా ట్యాక్స్ యాజ్ ఎ పనిష్మెంట్. సో వాట్ ఎవర్ సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ టు యుఎస్, దే విల్ బి దానికి ఎక్కువ ట్యాక్స్ ఇస్తారు. ఇండియా ఇప్పుడు ఒకే షర్ట్ ఉంది, ఒక గార్మెంట్ ఆర్ ప్యాంట్ ఆర్ సమ్ టెక్స్టైల్స్ ఒకటి యూఎస్కి మనం ఎక్స్పోర్ట్ చేసామనుకో, ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ అస్ 10% ట్యాక్స్, అండ్ ఇఫ్ ద సేమ్ షర్ట్ ఆర్ డ్రెస్ ఆర్ సంథింగ్ మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ 0% ఫర్ బంగ్లాదేశ్, దెన్ అక్కడ ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఇండియా నుంచి వచ్చే ఐటమ్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఐటమ్కి కాస్ట్ తక్కువ ఉంటుంది. సేమ్ క్వాలిటీ సేమ్ ప్రోడక్ట్ విచ్ ఈస్ గెటింగ్ అట్ లెసర్ ప్రైస్ కమింగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అలాంటప్పుడు యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ బై బంగ్లాదేశ్ ప్రోడక్ట్ బికాస్ దట్స్ కమింగ్ అట్ లోవర్ ప్రైస్ విత్ ద సేమ్ క్వాలిటీ. సో మన ఎక్స్పోర్ట్స్ మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే మన మీద ఇంపాక్ట్ అవుతుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ మనం ప్రొడ్యూస్ చేసేవి యూఎస్ ప్రజలు కొనరు, దానివల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మన ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సో అట్లా టారిఫ్స్ అనేదాన్ని ఒక బెదిరించే టూల్ లాగా యూఎస్ వాడుతుంది. సో యూఎస్ ఏం చేసింది? ఇఫ్ యు ఆర్ నాట్ రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయడం ఆపకపోతే వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ హ్యూజ్ టారిఫ్స్ ఆన్ ఇండియా అని వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఆల్సో. సో మనం ఏం చేసాం? ఓకే మేము రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడం తగ్గిస్తామని యూఎస్కి ప్రామిస్ చేసి వాళ్ళతో ట్రేడ్ డీల్ తీసుకున్నాం. అందుకని వీ హ్యావ్ స్టాప్డ్ ఇంపోర్టింగ్ రష్యన్ ఆయిల్. అందుకే 44 మంత్లో క్వాంటిటీ ఆఫ్ రష్యన్ ఆయిల్ విచ్ వీ ఇంపోర్టెడ్ ఈస్ 44 మంత్లో. లాస్ట్ 44 మంత్స్లో ఇంత తక్కువ రష్యన్ ఆయిల్ మనం ఎప్పుడు కొనలేదు. ఈవెన్ దో రష్యన్ ఆయిల్ ఈజ్ అవైలబుల్ ఎట్ చీపర్ ప్రైస్ కంపేర్ టు మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఆయిల్, వీఆర్ ఫోర్స్డ్ టు నాట్ టు బై రష్యన్ ఆయిల్ బికాస్ యూఎస్ ఈజ్ ఆర్డరింగ్ అస్ నాట్ టు బై అండ్ వీఆర్ లిజనింగ్, ఇండియా ఈజ్ లిజనింగ్ ఇట్. ఓకే, డ్యూ టు మెనీ రీజన్స్. ఓకే, దానిలో చాలా డీల్స్ ఉంటాయి. ఒక డీల్ పెట్టుకోవాలి మనం ఇట్లా. వెన్ వీఆర్ నాట్ బయింగ్ చీపర్ ఆయిల్ వీఆర్ ఆల్సో లూజింగ్ సంథింగ్ అట్ రష్యా ప్లేస్, రైట్? బట్ స్టిల్ ఇక్కడ మనీ కోల్పోయినా అక్కడ వాళ్ళ ట్రేడ్స్, మనకి యూఎస్ ట్రేడ్ ఇంపార్టెంట్ అని ఇండియా ప్రిఫర్ చేసింది కాబట్టి వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. దట్స్ వై ఇట్ ఈస్ 44 month low from Russia. Even though Russian oil is at cheaper price, we are not importing now. West Asian countries share rises, and means when we stop importing from Russia, we have to import from somewhere else, which is West Asian countries, from where the conflict ఇప్పుడు జరిగే ఇరాన్, ఇరాక్ అనే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది మిడిల్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏషియా. సో అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ పెరిగింది. వీ హ్యావ్ రెడ్యూస్డ్ రష్యన్ ఇంపోర్ట్, వీ హ్యావ్ ఇంక్రీస్డ్ మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇంపోర్ట్. కానీ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు బై రష్యన్ ఆయిల్ బికాస్ వీ హ్యావ్ ఎ ట్రేడ్ డీల్ విత్ యూఎస్. నవ్ వీ కెనాట్ బై వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆయిల్ బికాస్ దెర్ ఈజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ అండ్ దెర్ ఈస్ సప్లై చైన్ డిస్ట్రప్షన్. సో ఇండియాకి ఇట్లాంటి పరిస్థితుల్లో రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ వీఆర్ ఎట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్. దానివల్ల ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది ఫర్ టైమ్ బీయింగ్, అంటిల్ అండ్ అన్లెస్ దిస్ వార్ సమ్వాట్ సెటిల్స్. అప్పటి వరకు ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. ఓకే, what is our next important article? IIP growth in January slows down to 48%. What is IIP? What is IIP? IIP means Index of Industrial Production. Okay, why it is needed? See, if we are doing some activity, that should be measurable, right? If country is doing production, it should be measurable. ఈరోజు ఈ కంట్రీ ఈ మంత్లో ప్రొడక్షన్ ఎక్కువ చేసింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టీల్ ఆర్ ఎనీ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేసిందని చెప్పడానికి ఒక మెజర్ ఉండాలిగా. సో ఫర్ ఎవ్రీథింగ్ మన ప్రైసెస్కి ఒక మెజర్ ఉంటుంది. ప్రైస్ ఇండెక్స్, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఇండస్ట్రీ అవుట్పుట్స్కి ఒక ఇండెక్స్ ఉంటుంది, ఇది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెట్ టు నో ఇఫ్ number increases, it means in the past month India has produced more goods, okay, or services. If number decreases, so we as a country has reduced number of goods less. Okay, అట్లా మెజర్ చేస్తేనే we can do work, right? If it is immeasurable, we cannot do anything. సో అందుకే ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వాట్ ఎవర్ అవర్ కంట్రీ డస్, there is some form of index behind it which calculates the growth. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇది ఒక ఫార్ములా ఉంటుంది. ఏ కంపెనీ ఆర్ ఏ మెటల్స్, ఏ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని. సో అట్లా ఓవరాల్ ఒక నెంబర్కి వస్తారు. ఆ డేటా కంపెనీస్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఎవ్రీ మంత్ డేటా కలెక్ట్ చేసుకొని దాని బేసిస్ని ఆ ఫార్ములాలో పెట్టి
నంబర్ జనరేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ నంబర్ వీల్ గెట్ టు నో లైక్ వెదర్ అవర్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద పాస్ట్ మంత్ ఆర్ లెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద పాస్ట్ మంత్. అంటే మనం ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, మన ప్రొడక్షన్ పెరుగుతూ పోతుందా తగ్గుతూ పోతుందా అని ఎవ్రీ మంత్ కొలుస్తూ ఉంటాం. దాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లా ప్రతిదానికి ఇండెక్స్ ఉంటుంది మనం చేసే ప్రతి యాక్టివిటీ. బట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిఫర్స్ టు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఆర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఎవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ మంత్. సో జనవరిలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ 4.8%కి వచ్చింది. స్లోస్ డౌన్ టు 4.8 మీన్స్ ఇట్ ఈస్ 4.8 నౌ. స్లోస్ డౌన్ బై 4.8 మీన్స్ 4.8% తగ్గిపోయింది. సో దిస్ ఈస్ అబ్సల్యూట్ నెంబర్. రైట్ నౌ ఐఐపి ఈజ్ ఈక్వల్ టు 4.8% అన్నట్టు. 2 అంటే బై 4.8% అంటే ఇట్ మీన్స్ సమ్వేర్ 10 ఉండేది 4.8 తగ్గి 5.2కి వచ్చింది అన్నట్టు. బై మీన్స్ దట్ ఈస్ ద number that has been reduced. 2 means that is the final number. So right now our IIP is 4.8% by saying 2. Okay, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇట్లా తగ్గిపోయింది జనవరిలో అని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈస్ ఐఐపి ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ మంత్. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ సేయింగ్ ఆన్ జనవరి క్యాలిక్యులేషన్ చెప్తుంది. కొన్ని మెజర్స్ ఎవ్రీ క్వార్టర్ చేస్తారు, కొన్ని మెజర్స్ ఎవ్రీ మంత్ చేస్తారు. సో ఐఐపి ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ మంత్ బై ఇండియా. Next, let's go to the editorial page. Okay, means we'll just see how the others are saying. Israel, the US and war to build unipolar West Asia. What is this headline mean? ఇజ్రాయెల్ యూఎస్ కలిసి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద అటాక్ చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ నాట్ ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. ఓకే, వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ యూనిపోలార్? ఓకే, వెన్ దెర్ ఆర్ టూ పవర్ హౌసెస్ ఉంటే మనం బైపోలార్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ వన్ పవర్ హౌస్. మీన్స్ పవర్ హౌస్ అంటే పీపుల్ హూ హ్యావ్ సమ్ పవర్. ఓకే, ఒక వెస్ట్ ఏషియా మొత్తంలో ఇప్పుడు ఇరాన్ ఒక పవర్ అండ్ మిగిలిన అరబ్ కంట్రీస్ అన్న ఒక పవర్. సో దిస్ ఈజ్ బైపోలార్. ఇట్లా ఉండేదాన్ని బైపోలార్ అంటారు. ఇరాన్ ఈజ్ నాట్ లిజనింగ్ టు అదర్ కంట్రీస్ అండ్ దిస్ అరబ్ కంట్రీస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ యుఎస్ బట్ నాట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇజ్రాయిల్. అండ్ అగైన్ దీస్ టూ ఆర్ ఫ్రెండ్స్. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి పాలిటిక్స్లో. ఓకే, అరబ్ కంట్రీస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ యుఎస్ but Arab countries are not friends of Israel, whereas US and Israel are very good friends. But these two are combined and attacking Iran, which is again an Islamic country. So Arab countries have to choose whether they are siding with Israel, their enemy. These two combined, one is enemy, one is friend. So now Arab countries has this choice whether they have to, if they support them, it means they are indirectly supporting their enemy. If they don't support it, this bloc, it is indirectly not supporting their friend. సో ఇట్లా ఈ టూ పోలార్స్, ఇరాన్ అండ్ సమ్ అదర్ కంట్రీస్లో ఉండే పోలార్స్ని యూనిపోలార్ చేయడం. అంటే వెన్ ఇరాన్ ఈస్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్, వెన్ ఇరాన్స్ పవర్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్డ్, వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఎవర్ యుఎస్ సేస్ ఆర్ ఇజ్రాయెల్ సేస్ దట్ విల్ బీ ఫాలోడ్ ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్. దట్ ఈజ్ యూనిపోలార్. అంటే ఒకటే పవర్ హౌస్ క్రియేట్ చేయడం. ఓకే, వెస్ట్ ఏషియాలో ఈ వార్ అండ్ ఒకటే పవర్ హౌస్ ఎలా క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ వార్ అనేది చెప్తున్నారు. ఆఫ్టర్ దిస్ వార్ దేర్ విల్ బీ ఓన్లీ వన్ పవర్. ఓకే, ఇఫ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ లూజెస్ దిస్ వార్, then means Iran is the only power. If they win the power and Iran loses, then Israel and US are the only power. So from bipolar power system to unipolar ki vastundi. How it is enabling, this war is enabling అనేది ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, fiscal targets will now be real and based on more accurate data. Okay, సో యాజ్ ఐ సెడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి మనం ఇందాక ఐఐపి ఇండెక్స్ మాట్లాడుకున్నాం కదా, అలాగే ప్రతి దానికి ఫిస్కల్ టార్గెట్స్కి కూడా ప్రతి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో దే హ్యావ్ చేంజ్ ఫార్ములా ఫర్ జీడిపి క్యాలిక్యులేషన్. ఓకే, న్యూ సిరీస్, అప్డేటెడ్ బేస్ ఇయర్, ఫార్ములా చేంజ్ అయింది అండ్ బేస్ ఇయర్ అప్డేట్ అయింది. వెన్ వీ సే జీడిపి ఈస్ గ్రోన్ బై 7%, 6%, ఇట్ మీన్స్ నాట్ బై లాస్ట్ ఇయర్ ఆర్ బై బిఫోర్ ఇయర్, ఇట్ ఈస్ బై ద బేస్ ఇయర్ విచ్ కంట్రీ హ్యాస్ చూజన్. ఆ బేస్ ఇయర్ ఎప్పుడు చేంజ్ అయ్యింది? ఎవ్రీ 5 yearsకి ఒకసారో 6 yearsకి ఒకసారో, డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్, బేస్ ఇయర్ విల్ బి చేంజ్డ్. ఓకే, ఇఫ్ జీడిపి గ్రోత్ ఇఫ్ వీ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ద కోవిడ్ ఇయర్ 2019-2020, కోవిడ్లో అసలు గ్రోతే లేదు. సో దెన్ వీ విల్ గెట్ వెరీ బిగ్ నెంబర్. బట్ వీ కంపేర్ విత్ 2015 or 2014, విల్ గెట్ స్మాలర్ నెంబర్. సో వాట్ పర్సంటేజ్ పెరిగిందంటే ఆన్ వాట్ ఈస్ ద డినామినేటర్ ఆఫ్ దట్ పర్సంటేజ్ అనేది ఒక బేస్ ఇయర్ ఈజ్ డినామినేటర్ ఆఫ్ ద పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. సో ఆ బేస్ ఇయర్ చేంజ్ చేశారు జీడిపి క్యాలిక్యులేషన్లో. అండ్ ద ఫార్మ్లో ఆల్సో దే హ్యావ్ చేంజ్. దే హ్యావ్ ఇంక్లూడెడ్ మోర్ సర్వీసెస్, మోర్ ప్రొడక్ట్స్, మోర్ గుడ్స్ విచ్ సూట్స్ ఆర్ కరెంట్ ఎకనామిక్ సిస్టమ్. మన ఎకనామీ మారిన కొద్దీ ఆ జీడిపి క్యాలిక్యులేషన్ ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని న్యూ సిరీస్ అంటారు. దే హ్యావ్ చేంజ్ ఫార్ములా, దే హ్యావ్ చేంజ్ బేస్. సో
ఈ సిరీస్ వల్ల ఇంకొంచెం ఎగ్జాక్ట్ అక్యురేట్ డేటా వస్తుంది మన కంట్రీలో ఏం జరుగుతుంది. బికాస్ అవుట్డేటెడ్ ఫార్ములా పట్టుకొని నువ్వు జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ డేటా రాదు కదా. ఫార్ములా షుడ్ బి అప్డేటెడ్. సో ఆ ఫార్ములాని అప్డేట్ చేసి బేసిక్గా చేంజ్ చేయడం వల్ల వీల్ గెట్ అక్యురేట్ డేటా. రియల్ అలైన్మెంట్ అంటే దానికి అనుగుణంగా ఉండడం. రియలైన్ అంటే మళ్ళీ అనుగుణంగా అవ్వడం. అంటే ఇప్పటి వరకు పాత ఫామ్లకు అనుగుణంగా డేటా వచ్చింది, ఇప్పుడు కొత్త ఫామ్లో వచ్చేసింది, మొత్తం షఫల్ అయిపోయి ఆ కొత్త ఫామ్లకు అనుగుణంగా డేటా వస్తుంది అన్నట్టు, రియలైన్డ్. ఓకే, సో ద నెక్స్ట్ వేనింగ్ షీన్. వేనింగ్ మీన్స్ విచ్ ఈజ్ రెడ్యూసింగ్. ఓకే, షీన్ అంటే షైన్కి ఆపోజిట్. సో ఒకప్పుడు జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం చాలా మంచిది అనుకున్నాం. సో దాని బెనిఫిట్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయని ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ యూజీసీ రిఫార్మ్ డిబేట్, ఫాల్ట్ లైన్స్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. యూజీసీ రిఫార్మ్ అంటే ఏంటి? రీసెంట్లీ దెర్ వర్ మెనీ ప్రొటెస్ట్ ఎరప్టెడ్ ఇన్ సెవరల్ యూనివర్సిటీస్ డ్యూ టు యూజీసీ రిఫార్మ్స్. ఓకే, అందులో రిజర్వేషన్ అట్రాసిటీస్ ఓన్లీ ఎస్సీఎస్టీస్ వరకు కాకుండా బీసీస్ని కూడా నువ్వు క్యాస్ట్ బేసిస్లో చేయకూడదు అని సమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఆ రిఫార్మ్స్ ఏవి బాగాలేవు అనేది దాని మీద జరుగుతుంది. ఫైన్, దాని మీద వాళ్ళ ఆర్టికల్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, నెక్స్ట్ విల్ ఫినిష్ అప్ విత్ దిస్. వాట్స్ వరల్డ్ ఈజ్ సేయింగ్ అబౌట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. ఓకే, యాక్చువల్ ఏం జరిగింది? ఇజ్రాయెల్ కిల్స్ బీరూట్ అనేది లెబనాన్ క్యాపిటల్. 52 మెంబర్స్ చనిపోయారు బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ హిట్ ఇట్ విత్ బాంబ్స్. హెజ్బొల్లా అనేది అక్కడ ఒక ఇంటర్నల్ కమ్యూనిటీ. మన యూఎస్ అయితే దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేసింది హెజ్బొల్లా. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సీ ఇట్. ఓకే, సో దే ఆర్ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ థింగ్ ఓన్లీ. సో హెజ్బొల్లా ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేస్తుంది, వాళ్ళు బాంబ్స్ వేస్తారు, దానివల్ల చనిపోయిందని. హెజ్బొల్లా ఈజ్ పార్ట్ ఆఫ్ లెబనాన్. పుతిన్ అర్జెస్ సీజ్ ఫైర్ ఇన్ వెస్ట్ ఏషియా డ్యూరింగ్ కాల్స్ విత్ రీజనల్ లీడర్స్. పుతిన్ ఏమంటాడు? పుతిన్ ఈజ్ ఫర్ రష్యా సీజ్ ఫైర్ని సీజ్ చేయండి అంటే ఆపేయండి. సో లెట్ స్టాప్ వార్ అని వెస్ట్ ఏషియాలో వార్ ఆపేయండి అని చెప్తున్నారు అని అంటుండు. సో రష్యా ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇరాన్ హియర్. ఇరాన్ సైడ్ ఎవరెవరు ఉన్నారు? రష్యా, చైనా. దే ఆర్ నాట్ ఓపెన్లీ సపోర్టింగ్ ఇరాన్, బట్ దే ఆర్ ద వన్స్ బిహైండ్ దిస్ వార్, బిహైండ్ ఇరాన్. ఓకే, వెపన్స్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ to build missiles, weapons, so that Iran will be capable of fighting US, Israel వీళ్ళ హెల్ప్ చేశారు. సో దీస్ టూ, రష్యా అండ్ చైనా బిహైండ్ ఇరాన్ అండ్ ద అదర్ కంట్రీస్ ఆర్ బిహైండ్ US అండ్ ఇజ్రాయెల్. ఓకే, ట్రంప్స్ డిల్యూజన్ ఫ్యాంటసీస్ హావ్ లెడ్ చావోస్. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్. డిల్యూజన్ మీన్స్ భ్రమ. ఆయన భ్రమల వల్ల మొత్తం అల్లర్లు సృష్టిస్తున్నాయి ట్రంప్ భ్రమల వల్ల అని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ చెప్తున్నారు. మయన్మార్ జుంటా పార్డన్స్ 10,000 ప్రిజనర్స్ బిఫోర్ పార్లమెంట్ ఓపెన్స్. మయన్మార్లో పార్డన్ అంటే క్షమాభిక్ష, 10,000 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష పెట్టారు అని చెప్తున్నారు. ఓకే, ఐ థింక్ ఐ సీ ఓన్లీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ గుడ్ నాలెడ్జ్ అండ్ vocabulary. Let's meet you tomorrow. Bye bye. Thank you.